ఐపీఎల్ 2025 మెగా వేలంకి సంబంధించిన రీటెన్షన్ పాలసీని బీసీఐ కన్ఫర్మ్ చేసింది. ఐపీఎల్ మెగా వేలం కొత్త రూల్ ప్రకారం ఈసారి మొత్తం 6 ఆటగాళ్లను రీటైన్ చేసుకోవచ్చు. వాటిలో 5ంటిని నేరుగా ఎంపిక చేస్తే ఒకదానిపై రైట్ టు మ్యాచ్ కార్డును ఉపయోగించుకోవచ్చు. అంటే ఈ మెగా వేలానికి ముందు ప్రతి ఫ్రాంచైజీ 5+1 ఆటగాళ్లను రీటైన్ చేసుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. దీని ప్రకారం ఫ్రాంచైజీలు తమకు కావాలంటే 5 భారతీయులను లేదా 5 విదేశీ ఆటగాళ్లను ఉంచుకోవచ్చు. అయితే అన్క్యాప్డ్ ప్లేయర్ను అంటే జాతీయ జట్టుకు ఆడిన ఆటగాడిని రీటైన్ చేయాలంటే 2 మాత్రమే ఎంపిక చేయడానికి పర్మిషన్ ఇచ్చింది. ఒక ఫ్రాంచైజీ మొత్తం 5 ఆటగాళ్లను రిటైన్ చేయాలని డిసైడ్ చేసుకుంటే 2 అన్క్యాప్డ్ ఆటగాళ్లకు మించి ఉండకూడదని బీసీఐ తెలిపింది. ప్రతి ఫ్రాంచైజీని నిలుపుకోవడానికి నిర్ణీత మొత్తంలో ఆటగాళ్లు ఉంటారు. అంటే 5 ఆటగాళ్లను రిటైన్ చేయాలని ఫ్రాంచైజీ నిర్ణయిస్తే వరుసగా మొదటి ఆటగాడికి 18 కోట్లు, రెండో ఆటగాడికి 14 కోట్లు, మూడో ఆటగాడికి 11 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక 4, 5 ఆటగాడిని తీసుకోవాలనుకుంటే తిరిగి వాళ్ళకి వరుసగా 4 ఆటగాడికి 18 కోట్లు, 5 ఆటగాడికి 14 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే వేలం మొత్తంలో రూపాయలు 75 కోట్లు రిటైన్ చేసుకున్న ఆటగాళ్లకే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మొత్తం మెగా వేలం మొత్తం నుంచి తీసివేయబడుతుంది. అంటే 5 నిలబెట్టుకుంటే రూపాయలు 120 కోట్లలో మెగా వేలం మొత్తం నుంచి 75 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇలా 5 రూపాయలు 75 కోట్లు ఇస్తే ఒక్క ఫ్రాంచైజీ వద్ద రూపాయలు 45 కోట్లు మాత్రమే మిగులుతుంది. ఇది ఒక ఆశ్చర్యం మాత్రమే. ఎందుకంటే ఈ మిగిలిన రూపాయలు 45 కోట్లతో మిగిలిన 13 నుంచి 20 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అంటే ఐపీఎల్ రూల్స్ ప్రకారం జట్టులో 18 మంది ఆటగాళ్లు ఉండడం తప్పనిసరి. అలాగే గరిష్టంగా 25 మంది ఆటగాళ్లు ఉండవచ్చు. ఇక్కడ 5 ఆటగాళ్లను అట్టిపెట్టుకుంటే మిగిలిన రూపాయలు 45 కోట్లకు 13 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఒక జట్టులో 22 నుంచి 25 మంది ఆటగాళ్లు ఉండాలి. ఇది ఇలా ఉంటే రిటైన్ చేసిన ఆటగాళ్ల పారితోషికం పెంచడంతో ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఇబ్బందుల్లో పడ్డాయి. అలాగే ఈసారి ఒక్కో ఫ్రాంచైజీ 18 నుంచి 20 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే విదేశీ ఆటగాళ్ల విషయంలో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏ ఆటగాడైనా వేలానికి పేరు నమోదు చేసుకుని జట్టు కొనుక్కున్నాక సీజన్ ఆరంభానికి ముందు తాను అందుబాటులో ఉండడని చెబితే అతనిపై 2 ఏళ్ల పాటు నిషేధం కొనసాగనుంది. గాయాలైన ఆటగాళ్లకు మాత్రం మినహాయింపు ఉంటుంది. ఇంతకు ముందు కావ్య మారన్ విదేశీ ప్లేయర్లపై రూల్స్ పెట్టాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. గత వేలంలో అసరంగాను ఎస్ఆర్హెచ్ రూపాయలు 1.5 కోట్లకు దక్కించుకుంది. కానీ గాయం కారణంతో అసరంగా ఐపీఎల్ 2024 నుంచి తప్పుకున్నాడు. అయితే 2023 వరకు ఆర్సీబీతో అసరంగాకు రూపాయలు 10 కోట్లు కాంట్రాక్ట్ ఉండేది. కానీ ఆర్సీబీ వదులుకోవడంతో వేలంలోకి వచ్చిన అసరంగా తక్కువ ధరకే పలికాడు. దీంతోనే అతను గాయం కారణం చెప్పి సీజన్కు దూరమయ్యాడని వాదన ఉంది. ఇలాంటి సంఘటనలు జరగకుండా బీసీఐ కఠిన రూల్స్ను తీసుకొచ్చింది. అంతేకాకుండా భారత ఆటగాళ్ల కంటే విదేశీ ఆటగాళ్లు ఎక్కువ డబ్బులు రాకుండా కూడా బీసీఐ రూల్స్ మార్చింది. ఉదాహరణకు ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఒక భారత ఆటగాడు అత్యధికంగా రూపాయలు 18 కోట్లు పలికాడు అనుకుంటే ఐపీఎల్ 2026 మినీ వేలంలో విదేశీ ప్లేయర్ రూపాయలు 25 కోట్లు పలికినా అతనికి రూపాయలు 18 కోట్లు మాత్రమే దక్కుతాయి. మిగిలిన రూపాయలు 7 కోట్లను బీసీఐ తీసుకుని ఆటగాళ్ల సంక్షేమం కోసం ఖర్చు చేయనుంది. ఇక ప్రతి జట్టు పర్సు వాల్యూను రూపాయలు 120 కోట్లకు పెంచారు. ఐపీఎల్ 2025 సీజన్ నుంచి ఆటగాళ్లందరికీ ప్రతి మ్యాచ్కు రూపాయలు 7.50 లక్షల మ్యాచ్ ఫీజును అందించాలని బీసీఐ నిర్ణయించింది. అన్ని లీగ్ మ్యాచ్లాడిన ఆటగాడికి అదనంగా రూపాయలు 1.05 కోట్ల ఆదాయం లభిస్తుంది. ప్రతి ఫ్రాంచైజీ ఈ ఫీజు కోసం రూపాయలు 12.60 కోట్లను ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇక పర్సు వాల్యూకు ఇది అదనం. ఇక రైట్ టు మ్యాచ్ ఆర్టీఎం కార్డ్ అంటే ఏమిటో చూద్దాం. మెగా వేలానికి వదిలేసిన తమ ఆటగాళ్ల నుంచి ఫ్రాంచైజీలు ఆర్టీఎం కార్డు ద్వారా ఒకరిని తిరిగి కొనుగోలు చేయవచ్చు. అయితే గతంలో ఈ రూల్ ప్రకారం ప్రత్యర్థి ఫ్రాంచైజీ బిడ్ చేసిన ధరను చెల్లించి జట్టులోకి తీసుకునేది. కానీ ఈసారి బీసీఐ ఈ రూల్ను మార్చింది. బిడ్ వేసిన టీంకు సదరు ప్లేయర్ను తీసుకునేందుకు మరో అవకాశం ఇచ్చింది. మరోసారి బిడ్ వేసి వెసులుబాటు కల్పించింది. అప్పుడు ఆ ధరను చెల్లిస్తేనే ఆర్టీఎం కింద తమ ఆటగాడిని ఫ్రాంచైజీ తీసుకోవచ్చు. దీనికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సన్రైజ్ హైదరాబాద్కు చెందిన ట్రావిస్ హెడ్ను ఆ జట్టు వేలంలోకి వదిలేసిందనుకుందాం. వేలంలో ఆర్సీబీ అతని కోసం రూపాయలు 12 కోట్ల వరకు బిడ్ వేసి దక్కించుకుంది. అప్పుడు సన్రైజర్స్ హైదరాబాద్ ఆర్టీఎం కార్డుతో ట్రావిస్ హెడ్ను తీసుకోవాలనుకుంటుంది. అప్పుడు ఎస్ఆర్హెచ్ పాత రూల్ ప్రకారం రూపాయలు 12 కోట్లు చెల్లించి అతన్ని తీసుకోవచ్చు. కానీ బీసీఐ కొత్త రూల్ ప్రకారం ఆర్సీబీ మరోసారి బిడ్ వేయవచ్చు. అప్పుడు ఆర్సీబీ 13 కోట్లకు బిడ్ వేస్తే ఎస్ఆర్హెచ్ ఆ డబ్బులను చెల్లించి తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ట్రావిస్ హెడ్ ఆర్సీబీకే దక్కుతాడు. ఈ విధంగా ఆర్టీఎం కార్డును యూజ్ చేసి ప్లేయర్లను దక్కించుకోవచ్చు.